నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్కు సీఎం చేరుకోనున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న బ్రిడ్జ్ను పరిశీలించనున్నారు. బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జిఆర్ కాలనీని సందర్శించనున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, మొన్నటి వరకు కురిసినటువంటి వర్షాలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. కామారెడ్డి జిల్లా పట్టణంలోనే దాదాపు మూడు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఆ జిల్లాలో దాదాపు 75,000కు పైగా పంటలు నష్టపోవడం జరిగింది. అయితే గత వారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏరియల్ సర్వే ఉందని చెప్పారు, కానీ అది వెదర్ కండిషన్ బాగాలేక క్యాన్సిల్ అయింది. అయితే ఇవాళ కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి 9 గంటలకు హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్కు చేరుకోనున్నారు. అలాగే లింగంపేటలో వరదకు దెబ్బతిన్నటువంటి ఆర్ఎన్బి బ్రిడ్జ్ ను కూడా పరిశీలించనున్నారు. బుడిగీడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. దాదాపు 400 ఎకరాల్లో ఇసుక మేటలు కమ్ముకున్నాయి. వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించనున్నారు. ఇక అనంతరం అక్కడి నుంచి కామారెడ్డి పట్టణానికి చేరుకోనున్నారు. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీని కూడా సందర్శించనున్నారు. అక్కడ బాధితులతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఆ తర్వాత మధ్యాహ్నం కామారెడ్డి కలెక్టరేట్ లో ఐడిఓసిలో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన అనంతరం కలెక్టరేట్ లో జిల్లాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే కామారెడ్డిలో దాదాపు 172 ఆర్ఎన్బి అండ్ పిఆర్ రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రోడ్లకు సంబంధించి దాదాపు 70 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రిని అధికారులు సమీక్ష సమావేశంలో కోరనున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే బాధితులు కూడా ఎక్కడైతే వరద చేరాయో ఆ బాధితులు కూడా సీఎం కు వరద సాయం మరింత పెంచాల్సిందిగా కోరే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. సోని.